ఇంతవరకు ఆగిపోయింది అనుకుంటున్నారేమో. ఒక ప్రకటన జరిగిపోతే వేల లక్షల కోట్ల ప్రకటనలు భూమి మీద పడతారు. కనుక ప్రేమగా శాంతియుతంగా న్యాయపరంగా మేము వెళ్తున్నాం. మాకు తప్పనిసరిగా న్యాయం జరిగిస్తారని నమ్ముతూ ఈ మాటలు మేము ముగిస్తున్నాం. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే సాల్వేషన్ డివిజనల్ కమాండర్ గారు మీరు యేసుపదం గారు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి రెవరెండ్ సన్ బాబు గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తదుపరి గమానియల్ గారు ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని దేవుడు బోధార్చాలని, ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని, ఇండియాలో క్రైస్తవ సమాఖ్యకు సమాజానికి న్యాయం జరగాలని ప్రార్థన చేద్దాం. ఇది శాంతి ర్యాలీ. పరిశుద్ధుడా మీ పాదముల వందనాలు, పరిశుద్ధాత్మ దేవాని పాదములకు స్తుతులు స్తోత్రాలు. ప్రత్యేకముగా మా ప్రభువా క్రైస్తవులపై, క్రైస్తవ సమాజముపై, క్రైస్తవ శ్రేయోభిలాషులపై జరుగుతున్న ఈ దాడులను మీరు కూడా అంగీకరించరని, ఈ దాడులను మేమందరం ఖండిస్తూ దేవాయి ఈ భారతదేశ సమాజానికి ప్రశాంతత దయచేయండి. ప్రతి మతాన్ని, ప్రతి వ్యక్తిని గౌరవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రవీణ్ గారి యొక్క కుటుంబాన్ని ఓదార్చండి. ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయండి. ఐక్యత చాడుచున్న సహోదరి సహోదరులందరికీ మా ప్రభుని కృప విస్తీర్ణం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సార్. ఇప్పుడు రెవరెండ్ సన్ బాబు గారి ప్రార్థనలు అందరం ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవం కలిగిన దేవా, మా మంచి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు సజీవుడవు తండ్రి. మీరు అన్యాయమును ప్రభువా సహించని దేవుడవు. నిశ్చయముగా ప్రభువా ప్రవీణ్ పగడాల గారి జీవితంలో జరిగినటువంటి అన్యాయమును మీరు చూసిన దేవుడవు. నిశ్చయముగా మీరు న్యాయం తీరుస్తారని నమ్ముతున్నాం. నమ్మదగిన దేవుడా, ఆనాడు అపోస్తలుల జీవితంలో శ్రమను చంపబడినప్పుడు ఏ విధముగా పౌలు లేపబడ్డారు, అలాగే ప్రవీణ్ పగడాల గారు లాంటి వారు జీవం కలిగిన దేవుని నామం పేద భారతదేశం అంతా వేల మంది ప్రవీణ్ పగడాల లాంటి వారు లేవనెత్తబడుదురుగాక, లేవనెత్తబడుదురుగాక, లేవనెత్తబడుదురుగాక. పరిశుద్ధుడు చిందించిన రక్తము ద్వారా ఒక్కొక్క పొట్టులాగా ప్రతి ప్రాంతంలో పరిశుద్ధులైనటువంటి ప్రవీణ్ పగడాల లాంటి వారు లేవనెత్తబడుదురుగాక. న్యాయం తీరుస్తున్న దేవదేవుడైన మీ చేతులకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. దేవా, గుండెలు కరిగిపోతామని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి ఈ సమయంలో క్రైస్తవులందరికీ, క్రైస్తవ కుటుంబాలన్నిటికీ యేసు నామములో ధైర్యము కలుగునుగాక, ధైర్యము కలుగునుగాక. జీవముగల యేసయ్య అందరి హృదయంలో గొప్ప ధైర్యమును మరలా పుట్టించునుగాక. నమ్మదగిన తండ్రి, మీరు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ ఏ విధమైన ధైర్యం కలిగిందో అలాంటి ధైర్యం యావత్ క్రైస్తవ ప్రపంచానికి కలుగునుగాక. నమ్మదగిన తండ్రి, నిశ్చయముగా మీరు మేలు చేస్తారు.